ఈ రోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు 2000 సంవత్సరంలో హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం. 163 కిలోమీటర్లు. ఇప్పటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు. ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఒక వరంగా మారింది. బ్రహ్మాండంగా డెవలప్ అయింది. మొత్తం 4-5 జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను. వారు ఇస్తామని ఒప్పుకున్నారు. వారి ద్వారా రికమెండ్ చేస్తారు. దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి, హైదరాబాద్ కి, విజయవాడ నుంచి మచిలీపట్నానికి, ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్ కి, మీ ఊరు కూడా యువర్ ఓన్ టౌన్ కూడా గడ్కరీజీ దిస్ రోడ్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్. ఇక్కడి నుంచి బెంగళూరు, ఇక్కడి నుంచి చెన్నై, ఇలాంటివి 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది. ఇది కూడా వారు ఇచ్చేయాల్సిందిగా. అమరావతి రాజధాని చుట్టూ 190 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కానుంది. ఇది హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే 38 కిలోమీటర్ల పొడవుంటుంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 24,791 కోట్లు కాగా అందులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 3,117 కోట్లు భరిస్తుంది. ప్రాజెక్టు ఆమోదం పొందిన వెంటనే స్టెప్ బై స్టెప్ 12 ప్యాకేజీలుగా నిర్మిస్తారు. మొత్తం 6 లైన్ల ప్రధాన మార్గంతో అన్ని వైపులా 2 లైన్ల సర్వీస్ రోడ్డుతో కలిపి మొత్తం 10 లైన్ల రోడ్లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కృష్ణా నదిపై 2 6 లైన్ల బ్రిడ్జిలు రానున్నాయి. ఇవి కంప్లీట్ అయితే గుంటూరు, విజయవాడ, తెనాలి ప్రాంతాల మధ్య ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ తో ఫ్యూచర్ లో రాజధాని పరిసర ప్రాంతాలకు మెరుగైన ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అందుతుంది. రాజధాని ట్రాన్స్పోర్టేషన్ రూపురేఖలు మారి ప్రాంతీయ ఎకనామిక్ డెవలప్మెంట్ కి ఇది చాలా యూజ్ అవుతుంది.